ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీపాద వల్లభ చరితామృతం, శ్రీవల్లభ చరితామృతం. నేను ఒక అధ్యాయం చదివి వినిపిస్తాను. 45వ అధ్యాయం. శ్రీ హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించుట. శ్రీ భాస్కర పండితుల ఇంట మాకు మధ్యాహ్న భోజనమైన తదుపరి వారు ఇలా చెప్పడం ప్రారంభించారు. నాయనలారా, శ్రీపాదుల వారి లీలలు అతర్క్యములు, అంటే తర్కించడానికి అవకాశం లేదు, తర్కించకూడదు. వారు కాశీనగరంలో ఎందరెందరో మహాపురుషులను ఆశీర్వదించారు. వారికి కావలసిన యోగశక్తులను, సిద్ధులను ప్రసాదించారు. ఎవరు శ్రీపాద వల్లభుడు? దత్తాత్రేయ స్వామి వారి కలియుగ మొదటి అవతారం. పిఠాపురంలో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం. వారు ఋషి సంఘములతో ఇలా అన్నారు: నేను నరసింహ సరస్వతి అను నామమున మరొక అవతారమును ధరిస్తాను. నేను పీఠికాపురమున అదృశ్యుడనై సరాసరి కాశీ వచ్చుటకు ప్రబల కారణము కలదు. ఇది మహాపుణ్యక్షేత్రం, సిద్ధ సంఘములకు నెలవు. నేను ప్రతిరోజు గంగలో స్నానం చేయుటకు యోగ మార్గంలో వస్తాను. నేను నరసింహ సరస్వతి అవతారమున ఇచ్చటనే సన్యాస దీక్షను స్వీకరిస్తాను. రాబో శతాబ్దములో క్రియాయోగమును గృహస్థజనులకు కూడా బోధించు నిమిత్తము శ్యామాచరుణ అనడి వాడిని ఇక్కడ జన్మించమని ఆదేశిస్తున్నాను. రాబో యుగమునకు బ్రహ్మకాదగిన హనుమంతుని శ్యామాచరుని వద్దకు పంపి వానికి క్రియాయోగ దీక్ష ఇప్పించదును. ఇది సత్యం. హనుమంతునకు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దర్శనమిచ్చుట. అంతటా వారు ఋషి సంఘములు యోగ మార్గమున తమను అనుసరిస్తూ ఉండగా బదరికావనమును చేరారు. అక్కడ గల నరనారాయణ గుహలో అనేక మందికి క్రియాయోగ దీక్ష ఇచ్చారు. అచ్చటి నుండి 12 కోసుల దూరంలో ఉన్న ఊర్వశీ కుండమునకు వచ్చారు. ఋషిగంగలో కూడా స్నానం చేసిరి. 5000 సంవత్సరాల నుండి తపోదీక్షలో ఉన్న సర్వేశ్వరానందుడనేది మహాయోగిని ఆశీర్వదించారు. అచ్చటి నుండి నేపాల దేశమునకు పోయారు. అక్కడ ఒక పర్వతంపై రామనామ ధ్యానమునందున్న హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతులుగా దర్శనమిచ్చారు. హనుమంతునితో ఇలా అన్నారు: నాయన, అగ్నిబీజమైన రామ్ అను దానిని ఎన్ని కోట్ల సార్లు జపించితువో లెక్కకే అందుటలేదు. ఎంతటి స్వల్పకాలమైనను కూడా అంత స్వల్పకాలములో కూడా రామబీజమును ఉచ్చరిస్తూ ఉన్నావు. నీ లెక్క వ్రాయటానికి చిత్రగుప్తుల వారు తెల్లముఖం వేస్తూ ఉన్నారు. మహా అనంతమైన మహాశూన్యకాలమున కూడా కోటాను కోట్ల రామనామాన్ని చేస్తూ ఉన్నావు. అందువలన నీవు కాలాతీతుడవైనావు, కాలాత్మకుడవైనావు. నీ వయస్సు ఎన్ని లక్షల సంవత్సరాలను రాయటానికి చిత్రగుప్తునికి తోచుటలేదు. ఈ కలియుగమున ఒక పర్యాయము నీవు అవతారము ధరించవలసి ఉంది. ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపజేయు సమర్థుడవగుట చేత నీవు సాయి నామమున విఖ్యాతుడవయ్యదువుగాక. బాబాగారి అవతార కార్యం చెప్తున్నారు. దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం శ్రీపాద వల్లభుల వారు చెప్తున్నారు. శాస్త్రవాక్యం కావాలంటున్నారు కదా. శాస్త్రవాక్యం శిష్టాచార్యుల వాక్యం. శిష్టాచార్యులకి శిష్టాచార్యుడు శ్రీపాద వల్లభుడు. శాస్త్రం, వారికి సంబంధించిన చరిత్రను మించిన శాస్త్రం ఏం కావాలి ఇంకా? అంతటా హనుమ ఇలా అన్నాడు: ప్రభు, రామ్ బీజము అగ్నిబీజమే. నాకు అగ్నిసిద్ధి అయిన మాటయు వాస్తవమే. నేను అగ్నియోజమున పరిపూర్ణుడను అయితిని అన్నది వాస్తవమే. దేహబుద్ధి చేత నేను మీ దాసుడను, జీవబుద్ధి చేత నేను మీ అంశమును, ఆత్మబుద్ధి చేత నేనై ఉన్నాను. నేను ఏ రూపమున అవతరించవలనో తెలియజేయవలసినది. శ్రీపాదుల వారు మందహాసముతో ఇలా అన్నారు: నీవు శివాంశ సంభూతుడవైనను రామభక్తుడవైతివి. శ్రీపాదుల వారు మందహాసంతో ఇలా అన్నారు: నీవు శివాంశ సంభవుడవైనను
రామభక్తుడవైతివి. బలి అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి, ఆహ్ అనగా శాక్త, శక్తిని ధరించినవాడు అని అర్థం. అందుచేత అల్లాహ్ అనగా శివశక్తుల సంయుక్త స్వరూపమని అర్థం. ఇంతకాలము జానకీ వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు మ్లేచ్ఛజనులకు అంగీకార యోగ్యమైన శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరించుచు నన్ను శివశక్తిగా ఆరాధించుము. అంతటా సాయి అనగా ఆంజనేయ స్వామి ఇలా అన్నారు, ప్రభు, నాకు భరద్వాజ మహర్షి త్రేతాయుగమున సావిత్రకాటక చయనమును పీఠికాపురమును చేసిననున్నది తెలియను. ఆనాడిచ్చిన వరం వలన మీరు భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించిన విషయము తెలియను. నేను మీ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయి ఉండదలుచుకోలేదు. మీ గోత్రమే నా గోత్రము కావలను, నేను మీ బిడ్డను కదా అని ఆంజనేయ స్వామి వారు శ్రీపాద వల్లభులతో అనగా దత్తాత్రేయ స్వామితో అన్నారు. అంతటా దత్తాత్రేయ స్వామి అనగా శ్రీపాదుల వారు ఇలా అన్నారు, నాయన హనుమ, నీవు ధరించు దేహము భరద్వాజ గోత్రమందే కలుగునుగాక అని అనుగ్రహించారు. హనుమ మరల ఇలా అన్నారు, అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అర్థం. శ్రీపాదుల వారు హనుమను కౌగిలించుకున్నారు. హనుమ, నీవు దేహబుద్ధిని వీడుము, నీవు నా అంశవు. ప్రభు, నేను మీ అంశని అంగీకరిస్తూ ఉన్నాను. అయితే అంశావతారములు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తర్వాత మూలతత్వంలో కలిసిపోతాయి. అప్పుడు అంశావతారములకు విలువయే లేకుండా పోతుంది. అందువల్ల నేను ధరించడి అంశావతారము మూలతత్వముతో నిరంతరము కలిసి ఉండును. అది ఆది మూలమైన మీ తత్వములోని శక్తి సంపద అంతయు ధరించి ఉండవలెను. ఇది నా కోరిక. అంతట శ్రీపాదులు ఇలా అన్నారు, నాయన హనుమ, నీవు కడుంగుడి బుద్ధిమంతుడవు. ఏ శక్తి ప్రాభవములు నా ఎందు కలవో అవన్నీయును నీ యందు కూడా నెలకొని ఉండుగాక. నేను నరసింహ సరస్వతీ రూపమున శ్రీశైలమునందలి కదలీవనంలో గుప్తముగా 300 సంవత్సరములు యోగ సమాధిలో ఉంటాను. అంతటా ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనడి పేరుతో విఖ్యాతుడను అవుతాను. నేను శరీరమును వదిలేడి సమయం ఆసన్నమైనప్పుడు సాయి రూపమున ఉన్న నీలోనికి అవతరిస్తాను. సుస్పష్టముగా నా అవతారము నీలో ఉన్నదని ప్రకటించెదను. నీవు నా యొక్క సర్వసమర్థ సద్గురు అవతారముగా విఖ్యాతి నొందిదవు అని దత్తాత్రేయ స్వామి వారు ఆంజనేయ స్వామితో చెప్పడం జరిగిందండి. కాబట్టి బాబాగారు ఎవరు అనేది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అనే గ్రంథంలో శ్రీపాద వల్లభుల వారు అనగా దత్తాత్రేయ స్వామి కలియుగ మొదటి అవతారం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంతకన్నా స్పష్టమైనటువంటి నిదర్శనం కానీ శాస్త్రవాక్యం కానీ శిష్టాచారం కానీ ఏమీ అవసరం లేదు అనుకుంటాను. దీంతో పాటుగా ఎవరు ఈయన టెంబే స్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఆయన ప్రతి సంవత్సరము కూడా చాతుర్మాస వ్రతాలు కూడా దీక్షగా చేసేవారు. నడిచే దత్తాత్రేయుడు శిష్టాచార సంపన్నుడు అపర దత్తాత్రేయ స్వామిగా పిలువబడ్డవారు. వారు కూడా బాబాగారిని మా అన్నగారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా శిష్టాచార్యులు ఎంతోమంది బాబాగారి యొక్క అవతారాన్ని అంగీకరించారు. స్వయంగా దత్తాత్రేయ స్వామి వారే ఆంజనేయ స్వామి వారిని సాయిబాబాగా అవతరించమన్న సంగతి మనకు శాస్త్రవాక్యంగా కూడా ఉంది. కాబట్టి సాయి భక్తులు నిరభ్యంతరంగా బాబాగారిని చక్కగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భగవద్ అవతారంగా భావించి పూజించుకోవచ్చు. సాయిరామ్.